హైదరాబాద్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు హీరో విజయ్ దేవరకొండ. తన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిశాంత్ కుమార్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఫాల్స్ ప్రాపగండాతో తన లేటెస్ట్ మూవీ కలెక్షన్లపై ప్రభావం పడుతోందని ఫిర్యాదులు పేర్కొన్నారు. మాదాపూర్ పోలీసులను ఆశ్రయించిన విజయ్ దేవరకొండ కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు హీరో విజయ్ దేవరకొండ. తన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిశాంత్ కుమార్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఫాల్స్ ప్రాపగండాతో తన లేటెస్ట్ మూవీ కలెక్షన్లపై ప్రభావం పడుతుందని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు కూడా దీనిపైన పూర్తిగా నెగిటివ్ ట్రోలింగ్ బాగా జరిగింది. పాజిటివ్నెస్ కంటే కూడా నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువగా జరగడంతో ఇప్పటికి కూడా ఈ పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులు విజయ్ దేవరకొండ సినిమా చూడాలంటే ఇంత ఘోరమైనటువంటి నెగిటివ్ ట్రోలింగ్ ఉన్న సినిమాని ఎందుకు చూడాలంటూ కూడా అసహ్యం వేసే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకొని కొంతమంది ఈ తరచుగా ఈ సినిమాని వివాదాన్ని క్రియేట్ చేయాలి, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదు, సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్లకు ఏమాత్రం గొప్ప విషయంగా దీన్ని చిత్రీకరించకూడదు అనే ఉద్దేశంతో తరచుగా వీరు ఈ రకమైనటువంటి నెగిటివ్ ట్రోలింగ్స్ కి పాల్పడ్డారంటూ కూడా మాదాపూర్ పోలీసులకు 2 రోజుల క్రితం విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ గా ఉన్నటువంటి అనురాగ్ పర్వతనేని, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నిశాంత్ కుమార్ ఇద్దరు కలిసి పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసి కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్, వాట్సాప్ ల ద్వారా, ట్విట్టర్ లో ఎవరైతే విజయ్ దేవరకొండకు ఈ సినిమాకు వ్యతిరేకంగా పెడుతున్నటువంటి వ్యక్తుల యొక్క స్క్రీన్ షాట్స్, ఆ ప్రూఫ్స్ తో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండపై వరుసగా ఏదైతే కొంత వివాదం స్టార్ట్ అయిందో ఆ వివాదం కాస్త ఇప్పుడు సినిమాపై ప్రభావం చూపించేటువంటి అవకాశం కనబడతా ఉంది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ఈ టైంలో తను తీసినటువంటి ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించి కుటుంబాల నుంచి ఆదరణ దక్కకపోవడము, ఈ పండుగ పూట కూడా ఫ్యామిలీస్ వచ్చి అక్కడ చూడకపోవడము, ఎక్కువగా తన ఫ్యాన్స్ దీన్ని వీక్షించడం మాత్రం ఇది ఓన్లీ నెగిటివ్ ట్రోలింగ్ కారణంగానే సినిమా చూడాల్సినటువంటి వీక్షకుల మైండ్ లో ఈ సినిమా బాగాలేదు, ఒక రకంగా ఉంది, ఇది ఫ్యామిలీ షో లాగా లేదు అంటూ కూడా విపరీతమైనటువంటి ట్రోల్ చేసి మొత్తం సినిమా కలెక్షన్స్ ని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. విజయ్ దేవరకొండకు ఒక హీరోయిన్ కి జత కలుపుతూ ఆ హీరోయిన్ కి దూరంగా ఉండాలి, ఆ హీరోయిన్ మీకు ఎంటర్ అయినప్పటి నుంచే ఈ నష్టాలన్నీ జరుగుతున్నాయి, సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవుతా ఉన్నాయి, ఆ హీరోయిన్ కి దూరంగా ఉంటేనే మీరు సక్సెస్ అవుతారంటూ కూడా సంబంధం లేని ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి ఆ హీరోయిన్ కి విజయ్ దేవరకొండకు లింక్ కలుపుతూ ఆవిడికి దూరంగా ఉండాలి, లేకపోతే కెరీర్ నాశనం అవుతుంది, అనేక మంది కెరీర్ నాశనం అయింది, అలాంటి కొంత బ్యాడ్ కామెంట్స్ ఉన్నటువంటి ఆ హీరోయిన్ ని దూరం పెడితేనే నీకు సక్సెస్ లభిస్తుంది అంటూ కూడా పదే పదే అదే హీరోయిన్ పేరు ప్రస్తావనకు తీసుకొచ్చి విజయ్ దేవరకొండకి లింక్ కలిపి దీన్ని ట్రోలింగ్ చేస్తూ ఈ సినిమాను అనుకున్న విధంగానే దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు జరిపారు. వాస్తవంగా సినిమా కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి, ఎక్కడ కూడా ఫ్యామిలీ స్టార్ సక్సెస్ అంటూ కూడా కుటుంబాల్లో ఎంజాయ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా నెలకొని లేదు. దీనిపై దిల్ రాజు కూడా స్వయాన తనే నిర్మించినటువంటి సినిమా కాబట్టి తనే వెళ్లి ఆ సినిమాను చూసి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అంటే దిల్ రాజు స్టేట్మెంట్ ని కూడా జత చేసి విచారణ జరిపే అవకాశం ఉందా? దిల్ రాజు కూడా దీనిపై సీరియస్ గానే వివరించారు. మన మీడియాతో మాట్లాడుతూ ఎవరు ట్రోలింగ్ చేస్తా ఉన్నారు, ఏ పని పట్టుకొని దీన్ని ట్రోలింగ్ చేస్తా ఉన్నారు, ఈ రకంగా ట్రోలింగ్ చేస్తే వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏంటి, అనవసరంగా విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించినటువంటి చిత్ర యూనిట్ మొత్తం అవమానపరిచే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నారు, చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇస్తా ఉన్నారు, కొంతమంది ఫోన్ చేసి మరి సినిమా చాలా బాగుంది అంటూ కూడా తనకు ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కానీ కొంతమంది కావాలని మాత్రం వెబ్స్ లో నెగిటివ్ ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన ఒక రకంగా ఉంటే సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్ స్ప్రెడ్ చేయడం బాధాకరంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా రీచ్ అయింది, మేము మంచి సినిమానే తీసాం, మంచిగా తీయలేదంటే దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం, మేము కలిసి వాళ్ళతో చాలా మంది బయటికి ఎందుకు ఇంత నెగిటివ్ ఉంది అని అడుగుతా ఉన్నారు. కొందరు కాల్ చేసి మరి చాలా బాగుంది అంటున్నారు.
మంచి సినిమానా కాదా అనేది మీరు థియేటర్ కి వచ్చే మీకు తెలుస్తుంది అంటూ కూడా దిల్ రాజు మళ్ళీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సినిమా చూసిన తర్వాత నెగిటివ్ ట్రోలింగ్స్ ఏ రకంగా ఉన్నాయి, సినిమా కంటెంట్ ఏ రకంగా ఉంది చూసిన తర్వాత మీరే ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటూ కూడా మళ్ళీ ఆహ్వానం లాగా కుటుంబ సభ్యులందరూ కూడా గుర్తు చేస్తూ దిల్ రాజు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా రిలీజ్ కంటే ముందే, రిలీజ్ కంటే తర్వాత రివ్యూస్ కానీ సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ లో కానీ ప్రతిదీ నెగిటివ్ ట్రోలింగ్స్ క్రియేట్ చేస్తూ విజయ్ దేవరకొండ ఈ ఇయర్ మీ కెరీర్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇయర్ మీకు సినిమా అవకాశాలు రావు, అనవసరంగా ఈ సినిమా నాగ చైతన్య తీయాల్సినటువంటి సినిమాని మీరు ఆ ప్లేస్ ఆక్యుపై చేసి అనవసరంగా దీంట్లో ఇరుక్కుపోయారు, నాగ చైతన్య బచాయించారు, నాగ చైతన్య అదృష్టవంతుడు అంటూ కూడా ఈ రకంగా ఇద్దరు హీరోలను కలిపి ఒకరు నెగిటివ్ ఒకరు పాజిటివ్ ని ట్రోల్ చేసినటువంటి సందర్భాలు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి దీనిపైన మాదాపూర్ పోలీసులకు అయితే ఫిర్యాదు అందింది. దాని ప్రకారంగా పోలీసులు ప్రొసీడ్ అయ్యి సైబర్ క్రైమ్స్ పోలీసుల సలహాలు తీసుకొని ఎవరైతే ఈ నెగిటివ్ ట్రోలింగ్ చేస్తా ఉన్నారో ఆ అకౌంట్స్ యజమానులందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి త్వరలో వాళ్ళని పిలిపించి నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.